హలో ఎవ్రీవన్, ఇది క్వాంట్ సిరీస్లో 6th వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లెన్స్ ఆఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ 30, 42, x అని ఇచ్చిండు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? సో మనకు ఒకటి తెలియాలి ట్రయాంగిల్స్లో. ఏంది? ట్రయాంగిల్స్లో 3 sides ఉంటే 3 sides A, B, C అని 3 sides ఉంటే ఒక C సైడ్ అనేది A - B కంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలి, A+B కంటే తక్కువ ఉండాలి. అంటే 2 sides యాడ్ చేస్తాం కదా ఆ వాల్యూ. సో బేసిక్గా ఇప్పుడు 42 - 30 ఎంత? 12. సో ఆ x అనేది 42 + 30 ఎంత? 72. సో 12కి 72 మధ్యలోనే అది ఉండాలి ఆ వాల్యూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లార్జెస్ట్ 5-digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 88 అంటున్నాడు. సో బేసిక్గా 88 తోని డివైడ్ అవ్వాలంటే అది 11తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈ 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 digits అనేటివి 8తో డివైడ్ అవ్వాలి. సో 990 అనేది 8తో డివైడ్ అవుతుందా? 8 1s ఇది అవ్వదు, 8 2s 16. సో ఇది అవ్వదు. నెక్స్ట్ ఇది చూస్తే 8 1s 8, 8 2s 16, 8 3s 24. ఇది అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది. 11తో అవుతుంది. చూద్దాం. 11తో అవుతుంది అంటే ఏంది? 4 + 9 + 9 - 9 + 8. సో ఈ 9 క్యాన్సిల్. 9 13 - 8. 13 - 8 అంటే ఎంత? 5. దీని వాల్యూ ఇది అవ్వదు 11తోని. సో ఇది చూస్తే 978 అనేది 8తో అవ్వదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం. 968 అంటే 8తో అవుతుందా? 8 1s 8, 8 2s 16, 8. సో ఈ 968 8తో డివైడ్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ 11తో అవుతుంది. చూద్దాం. 11తో అంటే ఈ 9 + ఈ 9 + ఈ 8 ఎంత వస్తుంది? 9 + 9 + 8 మైనస్ ఈ 9, ఈ 9, ఈ 6 యాడ్ చేస్తే ఎంత? 15. సో మనకి ఎంత వస్తుంది? 17 - 15 2 + 9 11. సో దీని వాల్యూ 11 వచ్చింది కాబట్టి మనకి ఇది 11తో డివైడ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద మంత్లీ సేల్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఆఫ్ 5 companies. If 2500 laptops were sold by the store in a month, then what is the difference between? సో ఏకి సికి డిఫరెన్స్ అంటున్నాడు. ఏ ఎంత పర్సెంటేజ్? 40%. సి ఎంత? 8%. సో 32% వాల్యూ అడుగుతున్నాడు. కానీ మనకు వాడు ఏమి ఇచ్చిండు? 100% వాల్యూ 2500 ఇచ్చిండు. 1% ఎంత? 25. సో 1% 25 అయినప్పుడు 32% ఎంత అవుతుంది? 32 × 25. సో ఇది ఎంత వస్తుంది? 32 × 25 అంటే నేను 32 ఏమని రాయొచ్చు? 8 × 4 అని రాయొచ్చు. ఇది నేను మనసులోనే చేయాలి. 4 × 25 అంటే 100. సో 800 వాల్యూ. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇట్లా చెప్తున్నాను. యాక్చువల్గా ఇది మనసులోనే అయిపోవాలి. 4th క్వశ్చన్ చూడండి. A + 1/A మనకు ఒక ఫార్ములా తెలవాలి. సో A + 1/, ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. A + 1/A 7 అయినప్పుడు A³ + 1/A³ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఏమవుతుంది? సింపుల్గా 7³ - 3 × 7. ఎందుకంటే ఇది 7 కాకుండా T ఉంటే మన ఫార్ములా ఏమవుతుంది? A³ + 1/A³ అంటే T³ - 3T. సో అదే ఇక్కడ అప్లై చేశాను నేను. సో 7³ అంటే ఎంత? 343. 343 - 3 × 7 21. సో దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 322 వస్తుంది. అయితే ఎప్పుడైనా A⁴ + 1/A⁴ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు 2 ఉండాలి. ఈ టర్మ్ ఒకటి ఉండాలి, ఇంకో టర్మ్ ఏమి ఉండాలంటే A² + 1/A² వాల్యూ ఉండాలి. అది ఆ వాల్యూ ఎంత వస్తుంది అంటే దీన్ని స్క్వేర్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది. అంటే 7² - 2. సో 49 - 2 ఎంత? 47. అంతే కదా. నేనేం చేయలేదు ఇక్కడ. స్క్వేరింగ్ చేసి A² + 1/A² + 2 అని వస్తుంది. అది 49 వస్తుంది. ఇక్కడ 49 వస్తుంది. ఈ 2 ఇక్కడ తీసుకెళ్తే 49 - 2. సో దీని వాల్యూ 47 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ 2 మల్టిప్లై చేయాలి. ఈ వాల్యూ మల్టిప్లై చేసి సో A³ + 1/A³ ఇంటూ A² + 1/A² వాల్యూ ఎంత వస్తుంది? ఇది సింపుల్గా ఏమొస్తుంది అంటే A⁴ + 1/A⁴ ప్లస్ A + 1/A అని వస్తుంది. సో ఈ మల్టిప్లై చేద్దాం. ఈ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత? 322 × 47. సో 322 × 47 వాల్యూ ఈ టోటల్ వాల్యూ.
దాని నుంచి నేను a+1/a సబ్ట్రాక్ట్ చేస్తే నాకు a⁵ + 1/a⁵ వాల్యూ వస్తుంది. సో 322 × 47 మైనస్ ఈ వాల్యూ ఎంత 7. ఇది మన ఆన్సర్. సో ఇది మొత్తం సాల్వ్ చేయని అవసరం లేదు. ఫస్ట్ అందాజుగా ఇది ఎంత వాల్యూ ఉంటుందో చూస్తే సరిపోతుంది. ఇది 300 అనుకోండి, ఇది 50 అనుకోండి, అప్పుడు 15,000 వస్తుంది. 15,000 - 7 అంటే 15,000కి క్లోజ్ ఉండాలి. సో ఆన్సర్ మనది ఇది. ఓకేనా? సో ఇది ఇట్లా ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఇదంతా సాల్వ్ చేయని అవసరం లేదు. 322 × 47 అంటే బేసిక్గా అది ఎంత, అది బేసిక్గా 15,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఆ 15,000 కంటే ఎక్కువ ఉండే వాల్యూ నుంచి 7 తీసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. మొత్తం మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. 322 × 47, 7 2 = 14, ఇక్కడ 15, 7 3 21, 22, 4 2 = 8, 8 4 3 = 12, 4 13, 11, 5 1 5 1 3 4 ఇట్లా చేసుకొని దీని నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? అప్పుడు 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఇదే వస్తుంది. సో అట్లా చేయడం కంటే డైరెక్ట్ అందాజాగా చూసుకుంటే మనకు అప్పుడే అర్థమవుతుంది 15,000 క్లోజ్ ఉంది, ఆప్షన్లో ఏది ఉంది, ఇది ఒకటే ఉంది. సో అట్లా చేయడం ఈజీ. 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 47 secant 133 + sin 44 cosecant 136. సో cos 47 అవుతుంది. ఇదేమో సీకెంట్ ఏమో రాయొచ్చు నేను, secant 133ని secant of 180 - 47 అని రాయొచ్చు. నెక్స్ట్ టర్మ్ని sin 44 cosecant 180 - 44. సో ఇది cos 47, secant of 180 - 47 అంటే మైనస్ secant 47 ప్లస్ ఇది sin 44. బేసిక్ ఏంటంటే secant అనేది సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఉంటుంది. అంటే 180 π - θ చేస్తే మనకు నెగిటివ్ వస్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ మీకు ఐడియా ఉంటే చేయొచ్చు. ఇది sin 44. ఇది cosecant 180. cosecant అనేది పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో. సో మనకు దీని వాల్యూ ఏమొస్తుంది? cosecant 44 వస్తుంది, నెగిటివ్ రాదు. అదే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే అంటే 270 అట్లా ఉంటే అప్పుడు అది నెగిటివ్ వస్తుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? sin 44 cosecant 44 అంటే ఇది 1 వస్తుంది. దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇది -1 వస్తుంది. సో -1 + 1 ఎంత? 0. సో 5th క్వశ్చన్ ఆన్సర్ 0. 6th క్వశ్చన్ చూడండి. ABC రన్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఏ పాయింట్ అరౌండ్ ఏ సర్క్యులర్ ట్రాక్. సో ABC అయితే ఇక్కడ A and B రన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో A and B ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నాయి. C రన్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇక్కడ మనం LCM చేయాలి. LCM దేనికంటే ఇక్కడ 3 క్వాంటిటీస్ వస్తాయి, వాటికి LCM చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ A and B రన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 1200 మీటర్స్ బై ఇది 2 + 2 4 - 2 అంటే 2 600 మీటర్స్ పర్. సో 600 సెకండ్స్ అని వస్తుంది మనకి. సో ఇదేమో 600 సెకండ్స్. A and B రన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. C చూడండి. ఇప్పుడు A and C చూద్దాం మనం. ఇప్పుడు A and C ఆపోజిట్గా వెళ్తాయి, B and C కూడా ఆపోజిట్గా వెళ్తాయి. సో A ఎంత? 2 అంటే ఇవి యాడ్ చేయాలి. 2 6 యాడ్ చేస్తే మనకేమొస్తుంది? 1200/2 + 6. అట్లే B and C. B ఎంత? 4, C 6. సో అదేమొస్తుంది? 200/4 + 6. సో ఇట్లా మనకి 3 క్వాంటిటీస్ వస్తాయి. 200/8 ఎంత? 1200/8 ఎంత? 150. 1200 ఇదంతా 4 + 6 కదా. సో ఇది 120 వస్తుంది. సో 600 150 600 సెకండ్స్ 150 సెకండ్స్ 120 సెకండ్స్ LCM ఎంత వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. సో దీని LCM ఎంత వస్తుంది? 600. సో మన ఆన్సర్ ఏమొస్తుంది? 600 సెకండ్స్. 600 సెకండ్స్ అంటే ఎంత? 10 minutes. మీకు కాన్సెప్ట్ నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు 5-6 minutes పడుతుంది. బేసిక్ ఇక్కడ LCM ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఈ మూడింటికి LCM చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 ఒకటే దగ్గర కలిసే పాయింట్. సో ఇప్పుడు ఇది 150 సెకండ్స్ దగ్గర ఒక రౌండ్ చేస్తుంది, ఇదేమో 120 సెకండ్స్ అయినాక కలుస్తాయి. సో ఇవన్నీ ఒకటేసారి కలవాలంటే ఇప్పుడు ఆ LCM దీంతో డివైడ్ అవుతుంది అంటే అవన్నీ అక్కడ కలుస్తాయి. నాకు ఎగ్జాక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లే, కాకపోతే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఒక సపరేట్ 10 క్వశ్చన్స్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది LCM ఎందుకు చేయాలో. 7th క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ అమౌంట్స్ టు. సో 7 yearsకి 14522.
సో బేసిక్గా ఇక్కడ ఏమి ఇచ్చిందంటే P ప్లస్ P ఇంటూ PTR బై 100 7 ఇంటూ R బై 100 ఈ వాల్యూ 14522. అట్లే P ప్లస్ P ఇంటూ 11R బై 100 ఈ వాల్యూ 18906. ఇవన్నీ రాయని అవసరం లేదు. సో మనకు సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడే వస్తుంది. 7 మైనస్ 11 ఎంత, 4PR బై 100 ఈక్వల్స్ టు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ అది ఎంత వస్తుంది అంటే ఇక్కడ 3906 ప్లస్ 478 అంటే ఎంత 4384. అప్పుడు PR బై 100 వాల్యూ ఎంత వస్తుంది అంటే 4384/4. 4 1s 4 9s 36 4 6 24 1096. అయితే మనకు సమ్ ఇన్వెస్టెడ్ కావాలి. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు PR బై 100 వాల్యూ మనకు 1096 వచ్చింది. 7 PR బై 100 ఎంత వస్తుంది, 7 ఇంటూ 1096 అంటే ఎంత 1100 ఇంటూ 7 7700 మైనస్ 28. సో 7692. సో ఈ 14522 నుంచి నేను 7692 తీస్తే నాకు వచ్చేది ఏంది, ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. దీని వాల్యూ ఎంత 4522 ప్లస్ 2308. నేను ఎట్లా చేస్తున్నా అంటే మీకు అన్నీ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేయట్లేదు. ఎగ్జామ్లో ఇట్లా చేయొద్దు. ఇప్పుడు మీరు ఇట్లా రాసుకొని ఒక్కొక్కటి అట్లా చేయొద్దు. ఇదంతా 6730 వస్తుంది అంతేనా. 6800 ఇక్కడ ఏదో మనం తప్పు చేసాము. సో 2308 ఇదేమో 4522. సో 6830 అని వస్తుంది నాకు. ఇక్కడ ఏదో మిస్టేక్ అయి ఉంది. సో 6850 ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది. సో కానీ ప్రాసెస్ అయితే ఇదే. ఇక్కడ మనం తప్పు చేసి ఉంటాం మనం. సో క్యాలిక్యులేషన్స్ అంటే మీకు మెథడ్ మాత్రం ఇదే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్. If the sides of an equilateral triangle is increased by 34%, then by what percentage will the area increase? Area of a equilateral triangle ఎంత, √3/4a². సో ఇది మనం పర్సంటేజ్ ఫార్ములాతో చేయొచ్చు. ఏంది, రెండు కాన్సిక్యూటివ్ పర్సంటేజెస్ ఉంటాయి, a ప్లస్ b ఇంటూ AB బై 100. ఈ ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది. ఇది 34 ప్లస్ 34 ప్లస్ 34 ఇంటూ 34/100. సో 34 స్క్వేర్ వాల్యూ మనకు ఎట్లా తెలుస్తుంది, 25 మైనస్ 16 అని రాస్తాం కదా. రాసి ఇక్కడ 256 అని వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది, 25 9 1156 వస్తుంది. ఈ ట్రిక్ మీకు తెలిస్తే ఇట్లా సాల్వ్ చేయొచ్చు. నేను దీనికి వీడియో ఇస్తాను ఎట్లా చేయాలో నెక్స్ట్ వీడియోలో. సో 34 ప్లస్ 34 68 ప్లస్ 11.56 అంటే ఎంత, 79.56 ఆన్సర్. సో 8th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్, ఈ సమ్ అంటున్నారు. ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం మనం, జీపీ సమ్ ఏంది, a ఇంటూ r⁻n-1/r-1. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 3, రేషియో ఎంత 3, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8/3 - 1 2. సో 3/8 వాల్యూ ఎంత ఫస్ట్ చేయాలి. మనకు 3/5 వాల్యూ ఎంత 243 అని తెలుసు. అప్పుడు 3/6 729, 3/7 3/6 729 ఇంటూ 9 3/8 అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి, 9 7 60 300 ప్లస్ 9 3 270 మైనస్ 9 270. సో 6561 అని వస్తుంది, 6561. సో 6561 మైనస్ 1 అంటే 6560 ఇంటూ 3/2. సో ఇది ఎంత వస్తుంది, 3 2s 3 1s 2 3s 2 2s 2 8s. సో 3 × 3 96 9840 దీని వాల్యూ. సో 9th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3 వస్తుంది. నేను క్యాలిక్యులేషన్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జామ్ ఇట్లానే చేయాలి ఫాస్ట్గా అయిపోవాలంటే. ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days 40 days అండ్ సో ఇట్లా మనకు మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. క్యాలిక్యులేషన్స్ నేను ఎట్లా చేస్తున్నా, అంటే ఫాస్ట్గా ఎట్లా చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేయండి, అంటే మీకు ఏమైనా ఐడియా లేకపోతే. సో దీని ఎల్సిఎం ఎంత అవుతుంది, దీని ఎల్సిఎం 5 10 ఇంటూ
సో ఇది మనకి 3 ఇంటూ 10 ఇంటూ 4 ఇంటూ 5. సో 5 వద్ద 20, 200, 600 అనుకుందాం. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇదేమో 30 అంటే ఇది 20 వస్తుంది దీని ఎఫిషియన్సీ. ఇది 15 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ వర్క్ చేస్తే ఎన్ని డేస్లో అయిపోతుంది వర్క్ అని అంటున్నాడు. సో ఫస్ట్ 20. సో 3 డేస్లో ఎంత వర్క్ అవుతుంది అంటే 20 + 15 + 12 అంటే ఎంత? 35 + 12 47 వర్క్ అవుతుంది 3 డేస్లో. సో మనము 3 డేస్లో 47 అవుతుంది నియర్గా. అంటే ఇప్పుడు ఇట్లా నేను అంటే 12 డేస్లో ఎంత అవుతుంది? ఇప్పుడు 47 కదా, 12 అంటే ఇప్పుడు 36 డేస్లో ఎంత అవుతుంది అంటే 47 × 12. దీని వాల్యూ ఎంత వస్తుంది? 600 - 36 అంటే 564. సో 564 యూనిట్స్ అయిపోతుంది. మిగతా ఎంత యూనిట్స్ మిగిలింది? 36. ఆ 36 యూనిట్స్ సో ఇక్కడ ఆల్టర్నేట్. సో 36 యూనిట్స్ ఇలా ఫస్ట్ 20 యూనిట్స్ ఏ కంప్లీట్ చేస్తుంది. సో మీకు 37th డే అయిపోతుంది. నెక్స్ట్ 15 యూనిట్స్ బి కంప్లీట్ చేస్తుంది. సో 38 డేస్ అయిపోతుంది. ఒక యూనిట్ మిగులుతుంది. ఆ ఒక యూనిట్ ఎవరు కంప్లీట్ చేయాలి? సి కంప్లీట్ చేయాలి. సో 36 1/12 వస్తుంది ఆన్సర్. 10th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A thief is spotted by a constable from 200 meters. When the constable starts the chase, the thief also starts running. If the speed of the constable is 8 and thief runs at the speed of 6 kilometers. సో కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నాడు, థీఫ్ ఇక్కడ ఉన్నాడు. థీఫ్ స్పీడ్ 6, ఈయన స్పీడ్ 8. ఇది km/h. దెన్ హౌ ఫార్ ద థీఫ్ విల్ బీ ఏబుల్ టు రన్ బిఫోర్ ఈజ్ ఓవర్టేకెన్. సో థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు? ఫస్ట్ హౌ ఫార్ థీఫ్ విల్ బీ ఏబుల్ టు రన్ అంటున్నాడు. అంటే బేసిక్ ఏంది? ఈయన పట్టుకునే టైము ఇంటూ ఆయన స్పీడ్. థీఫ్ యొక్క స్పీడ్ ఎంత? 6 km/h. ఈ టీ ఎంత? ఈ కానిస్టేబుల్ ఎప్పుడైతే పట్టుకుంటాడో అప్పుడు ఈయన ఆగిపోతాడు కదా. సో ఆ స్పీడ్ ఆ వాల్యూ ఎంత వస్తుంది? 200 meters / 8 - 2 6 అంటే 2 km/h. ఇది మీటర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి నేను 5/18తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 200/5 × 5/9. సో ఇది ఎంత వస్తుంది? 360 వస్తుంది మనకి. సో ఇది 360 వస్తుంది. 360 × 6 km/h. 6 km/h అంటే ఎంత? దాన్ని నేను మీటర్స్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలంటే 5/18తో చేస్తాను ఇంటూ 360. సో 18 20s. సో 5 2s 100. 600 వస్తుంది ఆన్సర్ మనకు. 11th క్వశ్చన్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ బ్యాగ్ కంటైనింగ్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ పెన్స్, ద రేషియో ఆఫ్. సో రేషియో ఇచ్చిండు ఈ రెడ్, బ్లూ అండ్ గ్రీన్ పెన్స్ రేషియో. సో మనకి ఎక్స్ అనుకుందాము. సో రెడ్ మనకి 7x ఉంటాయి, బ్లూ 4x ఉంటాయి, గ్రీన్ 9x ఉంటాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఇన్ ద బ్యాగ్ వాస్ 320. సో 7x + 4x + 9x అంటే ఎంత? 11. 20x వాల్యూ 320 ఇచ్చిండు. అంటే x వాల్యూ ఎంత? x వాల్యూ 16. హౌ మెనీ ఆఫ్ దెమ్ వర్ రెడ్? రెడ్ ఎంత? రెడ్ అనేది 7x. సో 7 × 16 ఆన్సర్. సో 112 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13th. Ravi can do a piece of work in 40 days and Sudha can do the same piece of work in 60 days. So Ravi 40, Sudha 60. If they work on alternate days with Sudha on first day, Sudha first start చేస్తుందని ఇచ్చింది. then how many days will the work will be completed? సో టోటల్ వర్క్ ఎంత వస్తుంది మనకి? టోటల్ వర్క్ మనకి ఇక్కడ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో సాల్వ్ చేయొచ్చు. 10 × 4 × 3 అంటే 120 టోటల్ వర్క్. ఇది 3, ఇది 2. సో సుధా ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి 2. నెక్స్ట్ రవి 3 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. అట్లా హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్ అంటున్నాడు. 120 యూనిట్స్ ఉన్నాయి కదా, 5 యూనిట్స్ మనకి 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. అయితే సో ఇలాంటి 5 యూనిట్స్ ఎన్ని కావాలి మనకి? 24 కావాలి. అంటే మనకి ఎంత? 24 అంటే 24 × 2 48 డేస్ పడుతుంది. 13th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ ఆర్క్ ఆఫ్ లెంత్
subtends an angle 18 degrees at the center. What is the area of the circle? సో మనకి ఇక్కడ ఆర్క్ లెంత్ ఇచ్చిండు. సో ఆర్క్ లెంత్ ఎంత ఇచ్చిండు? 23.1 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో సబ్టెన్స్ అండ్ యాంగిల్ 18 degrees ఎట్ ద సెంటర్. ఇది సర్కిల్. సో ఈ ఆర్క్ లెంత్ ఇచ్చిండు మనకి 23.1. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్? సో 360 degrees వాల్యూ πr². సారీ 2πr. ఆర్క్ లెంత్ అంటే సర్కంఫరెన్స్. అయితే మనకి 18 degrees వాల్యూ 23.1 అని ఇచ్చిండు. సో అప్పుడు 360 degrees వాల్యూ ఏమవుతుంది అంటే 2πr వాల్యూ 18 × 20 కదా. సో 23.1 × 20 = 2πr. అంటే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 231 × 2/44/7. 11 4s 11 1s 11 2s 22, 11 1s. సో ఇది 21 × 7/2 అని వస్తుంది రేడియస్. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంది? πr². 22/7 × 21 × 7/2 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ మనం సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో బేసిక్గా ఇది 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 7 × 21 ఎంత? 147. 147 × 22. సారీ ఇది స్క్వేర్ కదా, ఇది స్క్వేర్. సో 22/7 × 21 × 7/2 × 21 × 7/2. సో ఈ 7 క్యాన్సిల్. సో మనకి 2 11 క్యాన్సిల్. 11 × 21 × 21 × 7/2 వస్తుంది. సో బేసిక్ ఏంది? 11 × 441 × 7/2. ఇది అంటే మనకి లాస్ట్కి ఏమొస్తుంది? 77 × 441/2. అంటే ఇది 0.5లా మనకు వస్తుంది. సో ఇది 11తో డివైడ్ ఇది ఎంత వస్తుంది? బేసిక్గా ఇది 440 అనుకుంటే మనము 220 × 77. సో ఇట్లా ఇది మన ఆన్సర్ అనమాట. ఇది సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది ఆప్షన్ 1. సో 14th క్వశ్చన్ ఆన్సర్ ఇంత ఆప్షన్ 1. ఇవి క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్, లాస్ట్లో వేయడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of candidates selected from Maharashtra during the period under review is approximately what percentage of the number of selected from Delhi during this period? So the table shows the number of candidates who appeared సో ఇది నేను లాస్ట్లో సాల్వ్ చేస్తాను, ఇది క్లియర్గా లేదు. 16th క్వశ్చన్ చూడండి. tan π/6 ఎంత? tan 30. tan 30 అంటే 1/√3. secant 30 ఎంత? secant 30 అంటే cos 30 వాల్యూ నాకు తెలుసు ఎంత? √3/2. అప్పుడు secant 30 ఎంత? 1/√3/2 అంటే 2/√3. సో ఈ టోటల్ వాల్యూ x అని ఇచ్చాను. x = ఏమొస్తుంది? 3/√3 అంటే √3. సో ఆప్షన్ 1 వస్తుంది. 17th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద హోల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ 6 cm అండ్ హైట్ 8? హోల్ సర్ఫేస్ ఏరియా కోన్, హోల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంత? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్కిల్ ఏరియా. సో πrl + πr² అనేది ఆన్సర్. రేడియస్ మనకి ఇచ్చిండు. సో దీని వాల్యూ ఏమొస్తుంది? సో రేడియస్ ఇప్పుడు బేసిక్గా వాడు ఏమి ఇచ్చిండు? రేడియస్ మనకి 6 ఇచ్చిండు, హైట్ 8. అప్పుడు ఎల్ వాల్యూ ఏమవుతుంది? 10 అవుతుంది. సో πrl, సో ఇది ఏమొస్తుంది అంటే πr ఆఫ్ r + l. సో 22/7 × r ఎంత? 6. r + l ఎంత? 6 + 10 16. సో ఇది మన ఆన్సర్. 16 6 96. 96 × 22. సో ఇది 192 192. 2 11 11 2. సో మనకి బేసిక్గా 2112/7 వస్తుంది. 7 3s 21, 7 2s సారీ ఎంత వస్తుంది? 7 3s 21. 2117/7. 7 3s 21, 7 30s సో 210, 207. సో 7 3s 21. సో
సో ఇది మనకు వచ్చే ఆన్సర్ 2117. ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయి ఉండొచ్చు. సో దీని క్లోజ్ వాల్యూ ఎంత? 300కి క్లోజ్ ఉంది. సో 2100/7 అంటే 300 ప్లస్ సో ఇట్లా క్లోజ్ వాల్యూ ఇది 301.71. ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది. R+L వాల్యూ ఎంత? ఇక్కడ 10 వచ్చింది కదా, 10 ప్లస్ R ఎంత? 6 ప్లస్ 10, సో 16. ఇదే 22/7 ఇంటూ R 16. ఇక్కడ కరెక్టే. 22 ఇంటూ 6, 16 6 96 ఇంటూ 22/7. సో 96 ఇంటూ 22 వాల్యూ ఎంత? 192. ఇది కరెక్టే. ఇది 192. 211 2112. ఇది నేను 7 వేసాను. 2112/7. ఇప్పుడు చేస్తే మనకు కరెక్ట్గా 301.71 వస్తుంది. సో 17th క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15 men can complete a work in 25 days and 25 women can complete the same work in 40 days. సో 15m ఇంటూ 25 అనేది టోటల్ వర్క్. అది దేనికి ఈక్వల్? 25 ఉమెన్, W అనేది ఉమెన్ ఎఫిషియన్సీ, M అనేది మేల్ ఎఫిషియన్సీ, ఇంటూ 40 days. ఇఫ్ ఆల్ ద 15 men, సో మనకి రేషియో వస్తుంది ఉమెన్ మెన్. సో M/W ఎంత వస్తుంది మనకి? ఈ 25 క్యాన్సిల్, 40/15 అంటే ఎంత? 8/3. సో M వాల్యూ 8 తీసుకుందాం, W వాల్యూ 3 తీసుకుందాం. సో టోటల్ వర్క్ మనకి ఎంత? టోటల్ వర్క్ ఇప్పుడు ఏంది? M వాల్యూ మనం 8 తీసుకున్నాం కదా, 15 ఇంటూ 8 ఇంటూ 25. ఇది టోటల్ వర్క్. అయితే 15 men అండ్ 25 women టుగెదర్ చేస్తారంట. అంటే 15 ఇంటూ M ప్లస్ 25 ఇంటూ W. ఇక్కడ M ఎంత తీసుకున్నాను నేను? 8. సో 15 ఇంటూ 8 ప్లస్ 25 ఇంటూ 15 ఈ వాల్యూ. దీనికి ఏమొస్తుంది? 15 ఇంటూ 25 ప్లస్ 8 33. సో 15 ఇంటూ 33, 15 ఇంటూ 33. M వాల్యూ 8, ఉమెన్ వాల్యూ 3. ఇది 15 అని తీసుకున్నా, సారీ, ఉమెన్ వాల్యూ 3. సో ఇది ఎంత వస్తుంది మనకి? 15 ఇంటూ 8, 25 3s అంటే 75. 75 ఏమని రాయొచ్చు? 15 ఇంటూ 5. సో దీని వాల్యూ ఏమొస్తుంది? 15 ఇంటూ 13. 33 కాదు, 13. సో ఈ 15 క్యాన్సిల్. 8 ఇంటూ 25 ఎంత? 200/13. సో 200/13 అంటే ఇదే. 13 1s 130, 13 5 65, 65 ప్లస్ 5 70. సో 130 ప్లస్ 70 130 ప్లస్ 70 అంటే 200/13. సో 18th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Suhani pays tax at the rate of 30% on the entire income of 90,000 and Ritika pays tax at the rate of 40% on her entire income of Y. If the overall tax rate, సో ఇక్కడ ఓవరాల్ ట్యాక్స్ రేట్ 30, ఇది అలిగేషన్ వాడుతున్నాను నేను. సో సుహాని రేటు 30, ఈమె రేటు 40. సో మన అలిగేషన్ చేస్తే 3:7 అంటే అమౌంట్స్ ఈ రేషియోలో ఉండాలి. సో ఈ 3 వాల్యూ మనకు 90,000 అని ఇచ్చిండు. అంటే 1 వాల్యూ ఎంత? 30,000. అప్పుడు 7 వాల్యూ ఎంత వస్తుంది? 7 ఇంటూ 30,000 అంటే 2,10,000. ఇది ఈజియెస్ట్ వే అనమాట సాల్వ్ చేయడం. అలిగేషన్ కాన్సెప్ట్ వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వర్కింగ్ 5 hours a day, ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 8 days. సో ఏ ఎఫిషియన్సీ మనము ఎక్స్ అని అనుకుంటే ఎక్స్ ఇంటూ 5 ఇంటూ 8 అండ్ వర్కింగ్ 6 hours a day, బీ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్. సేమ్ టాస్క్ అంటే ఇదే దేనికి ఈక్వల్? ఇప్పుడు బీ ఎఫిషియన్సీ వై అనుకుందాం. సో వై ఇంటూ 6 ఇంటూ 10. సో x/y వాల్యూ ఏమొస్తుంది మనకి? 60/40 అంటే 3/2. సో మనం x వాల్యూ 3 అని తీసుకుందాం, y వాల్యూ 2 అని తీసుకుందాం. సో వర్కింగ్ 8 hours a day, దే కెన్ జాయింట్లీ కంప్లీట్. సో 8 hours వర్క్ చేస్తే జాయింట్లీ కంప్లీట్ అంటే వాళ్ళ ఎఫిషియన్సీస్ ఏంది? x + y. సో 8 ఇంటూ x + y ఎంత? 3 + 2 5. సో టోటల్ వర్క్ ఎంత? x ఇంటూ 5 ఇంటూ 8. x వాల్యూ ఎంత? మళ్ళీ 3 ఇంటూ 5 ఇంటూ 8. ఇది టోటల్ వర్క్. దానిపై ఇది ఒక టోటల్ ఎఫిషియన్సీ 40. సో మన ఆన్సర్ ఏంది? 3 వస్తుంది. సో 20th క్వశ్చన్ ఆప్షన్ 2. 21st క్వశ్చన్ చూద్దాం. ఇది x⁴ అని ఉంది కదా. సో దీని ఏమని రాయొచ్చు నేను? x² - 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కింద ఉన్నదాన్ని ఏమని రాయొచ్చు? x - 1 హోల్ స్క్వేర్. సో x² - 1 మనం ఏం రాయొచ్చు? x - 1 ఇంటూ x + 1.
హోల్ స్క్వేర్. అప్పుడు ఇది స్క్వేర్ వస్తుంది, ఇది x మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇది క్యాన్సల్. మన ఆన్సర్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. 22nd క్వశ్చన్ చూద్దాం. x మైనస్ 1/x వాల్యూ √6 అని ఇచ్చిండు. సో అప్పుడు x స్క్వేర్ ఇది బేసిక్గా x పవర్ 8 మైనస్ 1/x పవర్ 8 అంటే ఏమైనా రాయొచ్చు మనం, x పవర్ 4 మైనస్ 1/x పవర్ 4 ఇంటూ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. దీని ఏమని రాయొచ్చు మనం, x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. దీని ఏమని రాయొచ్చు, x మైనస్ 1/x ఇంటూ x ప్లస్ 1/x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. సో ఈ వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది, ఈ 3 వాల్యూస్ కనుక్కోవాలి. సో x మైనస్ 1/x √6 ఉన్నప్పుడు x ప్లస్ 1/x వాల్యూ ఏమవుతుంది, దీనికి సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఈ 2 స్క్వేర్ చేయండి, 2 స్క్వేర్ చేస్తే 6 ప్లస్ 4 వస్తుంది, 10 వస్తుంది దీని వాల్యూ. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే స్క్వేర్ చేసి 4 యాడ్ చేస్తున్నా, అప్పుడు మనకి x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. అప్పుడు x ప్లస్ 1/x వాల్యూ అంటే రూట్ ఆఫ్ దిస్, సో √10 వస్తుంది. సో x ప్లస్ 1/x వాల్యూ √10 వస్తుంది. అప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ వస్తుంది. అదెంత వస్తుంది, 10 మైనస్ 2 8 వస్తుంది. మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తే x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వస్తుంది. అదెంత వస్తుంది, 64 మైనస్ 2 62 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటంటే x మైనస్ 1/x ఎంత, √6. √6 ఇంటూ √10 ఇంటూ 8 ఇంటూ 62. సో 8 ఇంటూ 62 వాల్యూ ఎంత, 496. √16 రూట్ ఆఫ్ 6 ఇంటూ 10 అంటే √60. √16 ఏమని రాయొచ్చు, 2√15. సో మనది ఏమొస్తుంది ఆన్సర్ అంటే 496 ఇంటూ 2 ఎంత, 992. 992 √15 వస్తుంది. సో 22nd ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బేసిక్గా ఇది 2-3 మెథడ్స్తో సాల్వ్ చేయొచ్చు. ఈ a ప్లస్ b ప్లస్ ab/100 ఆ మెథడ్ ఒకటి, లేదా రేషియో మెథడ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. నేను ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ 12 ప్లస్ 20 12 ఇంటూ 20 ఎంత, 240. 240/100 2.4. సో ఇది ఎంత వస్తుంది మనకి, 34.4. ఆ 34.4 అనేది మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. సో 34.4 ప్లస్ 25 ప్లస్ 25 ఇంటూ 34.4/100. సో ఇది 4 4 8 32 4 6. సో ఈ 34.4కి 25 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 59.4 8.6. ఓ సారీ, ఇది డిస్కౌంట్స్ కదా, మనం ఇక్కడ ఏం చేయాలి, a ప్లస్ b మైనస్ ab/100 చేయాలి. నేను ఇది ఇంట్రెస్ట్ లాగా వేసాను, సో ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో ఈ వాల్యూ తప్పు, ఈ క్వశ్చన్ నేను రాంగ్ చేశాను. సో 12 ప్లస్ 20 ఎంత, 32. 32 మైనస్ 2.4 అంటే 29.6. సో ఈ 29.6కి మళ్ళీ అప్లై చేయాలి. ప్లస్ 25 మైనస్ 25 ఇంటూ 29.6/100. సో ఇది 4 4 7 28 4 4. సో ఇది ఎంత వస్తుంది మనకి, 54.6 మైనస్ 7.4. సో 0.2 47.2. సో మన ఆన్సర్ ఎంత, 47.2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూద్దాం. ఇది టీటా అనుకుంటే సైన్ టీటా వాల్యూ ఇచ్చింది మనకి. అప్పుడు ట్యాన్ టీటా వాల్యూ ఎంత అవుతుంది, 4/3. కాట్ టీటా వాల్యూ 3/4. 16 మైనస్ 9/12 అంటే 7/12 ఆన్సర్. 24th క్వశ్చన్. 25th క్వశ్చన్ చూద్దాం. రామ్ సెల్స్ ఏ సూట్ కేస్ టు మోహన్ at 20% ప్రాఫిట్. సో ఫస్ట్ రామ్ కొన్న వాల్యూ x అనుకుంటే అతను మోహన్ కమ్మే ప్రైస్ ఎంత, 6/5x. మోహన్ సెల్స్ ఇట్ టు శ్యామ్ at 40%. అప్పుడు శ్యామ్ కొన్న రేట్ ఎంత, ఇంటూ 7/5. మళ్ళీ శ్యామ్ పేస్. సో శ్యామ్ పేస్ అంటే ఈ వాల్యూ మనకి 1430 అని ఇచ్చిండు. సో రామ్ కొన్న వాల్యూ ఎంత, ఎక్సే కదా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. సో ఎంత వస్తుంది, 1430 ఇంటూ 25/42. 7 6 రాదు. సో ఇది 6 7 చదిద్దాం. 6 2 12. ఇది కరెక్ట్ రాలేదు, ఇక్కడ 1430, ఇక్కడ ఏదో తప్పు చేసాం మనం. x ఇంటూ 6/5. సో 6/5 మళ్ళీ ఇంటూ 7/5. సో ఇది కరెక్టే, 42x/5.
సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుందంటే మనకి 1430 ఇంటూ 25/42. సో ఇది 21. ఇదెంత వస్తుంది? 715. దీని ఏమని రాయొచ్చు? 25ని 100/4 అని రాయొచ్చు. సో మనకి 71500/84 అని వస్తుంది. దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఏమొస్తుందంటే పర్ఫెక్ట్ వాల్యూ ఏది రాదు. సో మన వాల్యూ 851.19 వస్తుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, ఇది క్లోజ్గా దీనికే వస్తుంది. యాక్చువల్గా ఈ వాల్యూస్ రావు. సో ఏదో ఒక ఏదో ఒక డెసిమల్ పాయింటే వస్తుంది. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఇది ఆన్సర్ పెట్టేసేయచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో 7th పేపర్ సాల్వ్ చేస్తాను.